హలో వ్యూవర్స్, చాలామంది వ్యూవర్స్ అడిగారండి. అంటే ఓన్లీ కాన్సెప్ట్ వైజ్గా చెప్తున్నారు, అంటే కంప్లీట్ సిలబస్ కూడా కావాలనేసి అడిగారు. ఓకే అండి, తప్పకుండా చేస్తాను. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాము. ప్రీవియస్ థీరం వచ్చేసరికి నైబర్హుడ్స్ ఆర్ ఓపెన్ సెట్స్ ఇన్ మెట్రిక్ స్పేస్ అయిపోయింది కదండి. సో దాని తర్వాత ఆ థీరం కంటిన్యూ చేస్తున్నాను. ఇంతకుముందు టాపిక్లో ఏమైనా థీరమ్స్ కవర్ కాకపోతే అవి మళ్ళీ స్పెషల్గా వీడియోస్ చేస్తాను. అంటే ఇప్పుడు నుండి కంటిన్యూషన్ సిలబస్ అయితే చెప్తున్నానండి. సో థీరంలోకి వెళ్దాము. డెఫినేషన్నే థీరం లాగా అడిగారు, అది ఎలా అనేది చూద్దాము. ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్ కామా డి అనేది మనకి మెట్రిక్ స్పేస్, ఈ అనేది ఆ మెట్రిక్ స్పేస్లో ఉన్న సబ్సెట్ అయితే ఇన్ కేస్ పి అనేది ఏదైనా ఒక పాయింట్, అంటే ఈ ఏదైతే మెట్రిక్ స్పేస్ అని తీసుకున్నామో ఆ మెట్రిక్ స్పేస్లో పి అనేది పాయింట్ అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ అండి. అంటే పి అనేది లిమిట్ పాయింట్ అయ్యి ఉంటే, ఈ సబ్సెట్కి లిమిట్ పాయింట్ అయితే ఇందులో ఖచ్చితంగా ఎవ్రీ నైబర్హుడ్ ఆఫ్ పి కంటైన్స్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ పి అని చూపించాలి. అంటే ఈ పి అనే నైబర్హుడ్లో ఈకి సంబంధించిన ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయని మనం ప్రూవ్ చేయాలి. అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్, పి లిమిట్ పాయింట్ అని తీసుకుంటే ఇది ప్రూవ్ చేయాలి. అంటే ఈకి సంబంధించిన ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ అనేవి ఆ నైబర్హుడ్లో ఉన్నాయని ప్రూవ్ చేయాలి. సెకండ్ వచ్చేసరికి ఇది ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ ఈ అని తీసుకుని పి అనేది లిమిట్ పాయింట్ ఆఫ్ ఈ అని ప్రూవ్ చేయాలండి. ప్రూఫ్ వచ్చేసరికి నేను 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నానండి. నేను పార్ట్ 1 వచ్చేసరికి ఇది అజ్యూమ్ చేసుకుంటున్నానండి. అంటే నైబర్హుడ్ ఆఫ్ పి కంటైన్స్ ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ ఈ అని అజ్యూమ్ చేసుకుంటున్నాను. మనం ఏం ప్రూవ్ చేయాలి? లిమిట్ పాయింట్ ఆఫ్ ఈ అని ప్రూవ్ చేయాలండి. లిమిట్ పాయింట్ ఆఫ్ ఈ అని ప్రూవ్ చేయాలి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను లిమిట్ పాయింట్ ఆఫ్ ఈ సెట్ డెఫినేషన్ అంటే ఏంటి అనేది. ఇది ఇక్కడ ఏమి ఇచ్చారండి, ఎవరీ నైబర్హుడ్ ఆఫ్ పి కంటైన్స్ ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ ఈ అని ఇచ్చారు. మన లిమిట్ పాయింట్ డెఫినేషన్ వచ్చేసరికి ఏంటండి, అంటే ఏదైతే ఆ నైబర్హుడ్ ఉందో ఆ నైబర్హుడ్లో పి కాకుండా ఆ సబ్సెట్కి సంబంధించిన పాయింట్స్ కూడా ఉంటే దాన్ని లిమిట్ పాయింట్ అని అంటారు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ ఈ, అంటే ఆ నైబర్హుడ్లో ఈకి సంబంధించిన పాయింట్స్ ఉన్నాయి, ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయి అనేసి ఇచ్చారు. అంటే ఈకి సంబంధించిన పాయింట్స్ అయితే పీలో ఉన్నాయి, అంటే పీ కాకుండా ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఈకి సంబంధించిన ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆ లిమిట్ పాయింట్ డెఫినేషన్ నుండి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే దీని మీనింగ్ ఏంటి, ఎవ్రీ నైబర్హుడ్ ఆఫ్ పి కంటైన్స్ ఏ పాయింట్ ఆఫ్ ఈ అదర్ దెన్ పి, పి కాకుండా ఈకి సంబంధించిన పాయింట్స్ కూడా ఉన్నాయి, అంటే ఈకి సంబంధించిన పాయింట్స్ అనేవి ఉన్నాయి. అదర్ దెన్ పి, పి కాకుండా అంటే ఎక్సెప్ట్ పి ఈకి సంబంధించిన పాయింట్స్ కూడా ఉన్నాయి. అంటే ఇది లిమిట్ పాయింట్ డెఫినేషన్. అకార్డింగ్ టు లిమిట్ పాయింట్ డెఫినేషన్ డైరెక్ట్గా ఎలా రాసుకోవచ్చు, పి అనేది లిమిట్ పాయింట్ అని రాసుకోవచ్చు. పి ఈజ్ ఏ లిమిట్ పాయింట్ ఆఫ్ ఈ అని రాసుకోవచ్చు అండి. నౌ పార్ట్ 2 వచ్చేసరికి ఇప్పుడు పి అనేది లిమిట్ పాయింట్ అని తీసుకొని నైబర్హుడ్ ఆఫ్ పి కంటైన్స్ ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ ఈ అని మనం ప్రూవ్ చేయాలండి. సో పార్ట్ 2 వచ్చేసరికి మనం ఏం అజ్యూమ్ చేసుకున్నాం, కాన్వర్స్లీ పి ఈజ్ ఏ లిమిట్ పాయింట్ ఆఫ్ ఈ అని తీసుకున్నామండి. కాన్వర్స్లీ అజ్యూమ్ దట్ P is the limit point of E అని తీసుకుందాం. మనం ఏం ప్రూవ్ చేయాలి, P కంటైన్ ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ E అని మనం ప్రూవ్ చేయాలండి. లిమిట్ పాయింట్ అని తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఇక్కడ ఒక నైబర్హుడ్ ఎగ్జిస్ట్ అవుతుంది, అది ఎన్ఆర్ ఆఫ్ పి అని, నైబర్హుడ్ ఆఫ్ పి విత్ రేడియస్ ఆర్ అనే రేడియస్తో నేను ఒక నైబర్హుడ్ తీసుకుంటున్నాను. If possible, assume that ఇక్కడ ఒక నైబర్హుడ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దేర్ ఎగ్జిస్ట్ ఏ నైబర్హుడ్ ఎన్ఆర్ ఆఫ్ పి, అంటే నైబర్హుడ్ ఆఫ్ పి విత్ రేడియస్ ఆర్ అనే రేడియస్తో నేను ఒక నైబర్హుడ్ని కన్సిడర్ చేసుకుంటున్నాను. అంటే ఇది పి యొక్క నైబర్హుడ్ అనమాట. ఇక్కడ ఆర్ అనేది సమ్ రేడియస్, విత్ సమ్ రేడియస్
విత్ సమ్ రేడియస్ ఆర్ గ్రేటర్ దెన్ 0 అంటే రేడియస్ పాజిటివ్ ఉండే విధంగా నేను ఒక నైబర్హుడ్ని కన్సిడర్ చేసుకున్నాను. అండ్ ఆ నైబర్హుడ్లో అంటే మనకి ప్రూవ్ చేయాల్సిన ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ కదా. నేను అజ్యూమ్ చేసుకోవడం ఎలా అజ్యూమ్ చేసుకుంటున్నాను అంటే ఓన్లీ అందులో ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్సే ఉన్నాయి, ఇన్ఫినైట్ కాదు, ఓన్లీ ఫైనైటే ఉన్నాయని అజ్యూమ్ చేసుకుంటున్నానండి. అంటే కాంట్రడిక్షన్ వేలో వెళ్తుంది థీరం అనేది. సో ఇక్కడ ఓన్లీ ఫైనైట్ నెంబర్ ఆఫ్ విచ్ కంటైన్స్ అంటే ఆ నైబర్హుడ్లో ఓన్లీ ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్సే ఉన్నాయి, విచ్ కంటైన్స్ ఓన్లీ ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్సే ఉన్నాయి. ఈకి సంబంధించిన ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్సే ఉన్నాయి. అదర్ దాన్ పి అంటే పి కాకుండా ఈకి సంబంధించిన పాయింట్స్ ఓన్లీ ఫైనైటే ఉన్నాయి. ఎంబి ఆ పాయింట్స్ వచ్చేసరికి Q1, Q2, Q3 సంథింగ్ అండ్ సో ఆన్ అట్లా Qn అనే ఒక ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ మాత్రమే ఆ నైబర్హుడ్లో ఉన్నాయి అని తీసుకున్నాము. నైబర్హుడ్ ఆఫ్ పి ఇంటర్సెక్షన్ ఈ తీసుకున్నాను. సో ఇఫ్ పి అనేది ఇన్ కేస్ ఈ సబ్సెట్లో కిందక లేదు, అవుట్ సైడ్ ఆఫ్ దిస్ సబ్సెట్ ఉంది, ఆ సబ్సెట్లో లేకపోతే అప్పుడు నైబర్హుడ్ ఆఫ్ పి ఇంటర్సెక్షన్ ఈ ఏమవుతుందండి, ఓన్లీ Q1, Q2, Q3 అండ్ సో ఆన్ Qn అంటే ఓన్లీ ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ మాత్రం వస్తాయి, పి రాదు. ఇన్ కేస్ ఇఫ్ పి అనేది ఇన్ కేస్ ఈలో ఉంటే, ఈ పాయింట్ అనేది ఈలో ఉంటే మాత్రం అప్పుడు Q1, Q2తో పాటు పి పాయింట్ కూడా వస్తుందండి. Q1, Q2 అండ్ సో ఆన్ Qnతో పాటు యూనియన్ పి అనే పాయింట్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ పి అనేది ఈలో లేకపోతే ఈ విధంగా, ఈలో ఉంటే ఈ విధంగా వస్తుంది. ఇది ఎలా వస్తుంది అనేది మీకు అర్థం కావడం కోసం నేను ఒక డయాగ్రామ్ యూజ్ చేసి చెప్తానండి. ఇక్కడకి మన మెట్రిక్ స్పేస్ వచ్చేసరికి సపోజ్ ఇది అనేది మనకి మెట్రిక్ స్పేస్ అనుకుందామండి. ఇది మనకి మెట్రిక్ స్పేస్ అయితే ఇక్కడ సబ్సెట్ వచ్చేసరికి ఇది ఏదైనా సబ్సెట్ ఈ అనే సబ్సెట్ అనుకుందాం. ఇది ఇఫ్ సపోజ్ పి అనేది ఈరో లేకుండా ఉంటే, అంటే సపోజ్ పాయింట్ పి అనేది ఇక్కడ ఉందనుకుందాం, దీని యొక్క నైబర్హుడ్ వచ్చేసరికి ఇది అవుతుంది విత్ రేడియస్ ఆర్తో, పాజిటివ్ రేడియస్ ఉండే విధంగా నేను ఒక నైబర్హుడ్ ఈ విధంగా ఉందని తీసుకున్నాను అండి. పి యొక్క నైబర్హుడ్ అయితే ఈ సపోజ్ ఈ ఏదైతే ఈ గ్యాప్లో ఈ సబ్సెట్ సంబంధించిన పాయింట్స్ ఉన్నాయి అనుకోండి, Q1, Q2 ఈ పాయింట్స్ అనేవి ఈ ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ పార్ట్లో ఉన్నాయి అనుకుంటే అప్పుడు నైబర్హుడ్ ఆఫ్ పి ఇంటర్సెక్షన్ ఈ ఏమవుతుంది, ఈ ఇంటర్సెక్షన్ పార్ట్లో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే వస్తాయి. అంటే Q1, Q2, Q3 ఈ పాయింట్స్ మాత్రమే వస్తాయి. అంటే పి అనే పాయింట్ అది ఈ సబ్సెట్కి బయట వైపుగా ఉంది. సో సమ్ ఇంటర్సెక్షన్ పార్ట్లో ఓన్లీ ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్సే ఉన్నాయి అనుకున్నా. లేదు సపోజ్ ఒకవేళ పి అనేది ఈలో ఉంటే, అంటే ఇక్కడెక్కడో పి అనేది సపోజ్ ఈలో ఉంటే ఏదైతే ఈ నైబర్హుడ్లో ఈ పి యొక్క నైబర్హుడ్లో ఇక్కడ Q1, Q2 ఇక్కడ Q3 ఇట్లా ఈ పాయింట్స్తో పాటు ఈ పి అనే పాయింట్ కూడా వస్తుంది. ఇంటర్సెక్షన్ చేస్తే ఈలోనే ఉంది కాబట్టి ఇంక్లూడింగ్ పి కూడా అవుతుందండి. నెక్స్ట్ మనం ఏం ప్రూవ్ చేయాలి, ఇప్పుడు ఇది ఓన్లీ ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ ఈనే ఉన్నాయి కదా, ఇది కాదు ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ ఈ ఉన్నాయని మనం ప్రూవ్ చేయాలి. సో దీనికోసం ఇప్పుడు నేను ఎప్సిలాన్ అనే ఒక రేడియస్ని తీసుకున్నాను. ఎప్సిలాన్ రేడియస్ని ఏ విధంగా తీసుకున్నానంటే దీని యొక్క వాల్యూ మినిమమ్ ఆఫ్ i = 1 to n, అంటే ఇంతకుముందు Q1, Q2, Q3 ఇట్లా ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ తీసుకున్నాను కంటే ఆ i అనేది ఆ n పాయింట్స్ Q1 అయినా Q2 అయినా ఏదైనా సరే అట్లా n పాయింట్స్ని ఇట్లా తెలియజేస్తాను అనుకుంటే ఆ డిస్టెన్స్ పీకి ఆ క్యూకి సంబంధించిన ఏదైనా Q1, Q2 అట్లా పీ నుండి ఆ క్యూకి సంబంధించిన పాయింట్స్ డిస్టెన్స్ కనుక తీసుకుంటే ఏదన్నా 2 పాయింట్స్ పీకి క్యూకి మధ్యలో ఉన్న డిస్టెన్స్ తీసుకుంటే వాటి యొక్క డిస్టెన్స్ పాజిటివ్ ఉండే విధంగా, అంటే సమ్ రేడియస్ 0 కాకుండా సమ్ పాజిటివ్ వాల్యూ వచ్చే విధంగా నేను తీసుకున్నాను ఎప్సిలాన్ రేడియస్. ఒకసారి డయాగ్రామ్ చూద్దాము.
ఇది మనకి ఎక్స్ అనేది ఒక మెట్రిక్ స్పేస్ అయితే సేమ్ ఇంతకుముందు డయాగ్రామే అండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇది ఈ అనేది సబ్సెట్ అయితే ఇఫ్ సపోజ్ పి అనేది ఇంతకుముందు ఇక్కడ తీసుకున్నాను, పి అనే పాయింట్ ఇదైతే దీని యొక్క నైబర్హుడ్ వచ్చేసరికి మీకు అర్థం కావడం కోసం పెద్దగా డ్రా చేస్తున్నానండి. సపోజ్ ఇది పి యొక్క నైబర్హుడ్ అయితే విత్ రేడియస్ ఇంతకుముందు తీసుకుంది ఆర్ అనే ఒక రేడియస్, ఇక్కడ నుండి ఆర్ అనే రేడియస్ పాజిటివ్ ఆర్ ఉండే విధంగా తీసుకున్నాము. సో ఈ గ్యాప్లో మనకి అంటే ఏదైతే ఇంటర్సెక్టింగ్ పాయింట్లో Q1 Q2 Q3 ఇట్లా వస్తాయి అనేసి తీసుకున్నామండి. ఇప్పుడు వచ్చే రేడియస్ వచ్చేసరికి ఎప్సిలాన్ రేడియస్, అంటే సమ్ డిస్టెన్స్ పాజిటివ్ ఉండే విధంగా ఇంకొక రేడియస్ తీసుకుంటున్నాను. సపోజ్ ఇది ఎప్సిలాన్ రేడియస్ అనుకుంటే ఇది ఎప్సిలాన్ రేడియస్ కనుక తీసుకుంటే దీని నుండి మనం ఎలా రాసుకోవచ్చు అండి, ఇంతకుముందు తీసుకున్నట్టు నైబర్హుడ్ ఆఫ్ పి ఇంటర్సెక్షన్ ఈ ఇందాకేమో విత్ రేడియస్ ఆర్తో తీసుకుందాం, ఇప్పుడు రేడియస్ ఎప్సిలాన్తో తీసుకుంటున్నామండి. దెన్ ఇట్ ఈస్ ఆబ్వియస్ దట్ నైబర్హుడ్ ఆఫ్ పి విత్ రేడియస్ ఎప్సిలాన్ టు ఇంటర్సెక్షన్ ఈ ఇంకా చేస్తే మనకి ఇప్పుడు అంటే ఇది రేడియస్గా తీసుకొని ఈ నైబర్హుడ్ ఆఫ్ పి ఇంటర్సెక్షన్ ఈ కనుక చేస్తే మనకి ఏమన్నా కామన్ పాయింట్స్ ఉన్నాయండి, అంటే ఈకి సంబంధించిన పాయింట్స్ ఈ రేడియస్లో ఏమన్నా వచ్చాయంటే ఏమీ లేవు. సో కాబట్టి 5 అని రాసుకుంటాం. ఇప్పుడు పి అనేది ఈలో కనుక లేదు అంటే బయట సైడ్ కనుక ఉంది అంటే మనకి ఓన్లీ 5 మాత్రమే వస్తుంది అనమాట. అంటే ఎలాంటి కామన్ పాయింట్స్ ఈకి సంబంధించిన కామన్ పాయింట్స్ ఈ రేడియస్లో రాలేదు మనకి. ఇఫ్ సపోజ్ ఒకవేళ పి అనేది ఈ సబ్సెట్లో సపోజ్ ఇక్కడెక్కడో ఉందనుకుందాం, పి అనేది ఇక్కడెక్కడో ఉందనుకుందాం, ఇది ఎప్సిలాన్ నైబర్హుడ్ అనుకుంటే ఇది ఇంతకుముందుది ఇది ఆర్ అనే నైబర్హుడ్ అనుకుంటే సపోజ్ ఈ ఏదైతే ఈ నైబర్హుడ్లో ఈకి సంబంధించిన పాయింట్స్ ఏం లేవు. సపోజ్ ఇది పి అనుకుంటే ఈ పర్టికులర్గా తీసుకుంటే ఒకవేళ Q1 Q2 Q3 ఉన్నా కూడా ఒకవేళ ఈ ఆర్ అనే రేడియస్లో ఉన్నాయి, ఎప్సిలాన్ అనే రేడియస్లో లేవు అనుకుంటే ఇది పి అనేది ఈ సబ్సెట్ లోపల ఉండి ఎప్సిలాన్ రేడియస్లో కనుక ఈకి సంబంధించిన పాయింట్స్ ఏమీ లేవు అనుకుంటే అప్పుడు ఓన్లీ మనకి పి అనే పాయింటే వస్తుంది. అంటే నైబర్హుడ్ ఆఫ్ పి ఇంటర్సెక్షన్ ఈ కనుక చేస్తే మనకు ఓన్లీ పి అనే పాయింట్ మాత్రమే వస్తుంది. ఈకి సంబంధించిన పాయింట్స్ ఉన్నా కూడా అవి ఆర్ రేడియస్లో ఉన్నాయి కానీ ఎప్సిలాన్ రేడియస్లో లేవు. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఓన్లీ పి మాత్రమే వస్తుంది అన్నమాట. ఒకవేళ పి అనేది ఈలో కనుక ఉంటే ఓన్లీ పి పాయింట్ ఈలో ఉంటే ఓన్లీ పి వస్తుంది. పి అనేది ఇన్ కేస్ అవుట్ సైడ్ తీసుకుంటే ఒకవేళ ఈ సబ్సెట్కి అవుట్ సైడ్ కనుక తీసుకుంటే మనకి 5 వస్తుంది, ఇన్సైడ్ తీసుకుంటే ఓన్లీ పి పాయింట్ మాత్రమే వస్తుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందని నైబర్హుడ్ ఆఫ్ ఏ పి డస్ నాట్ కంటైన్ ఏ పాయింట్ ఆఫ్ ఈ అంటే ఈకి సంబంధించిన పాయింట్స్ ఏవి కూడా లేవు నైబర్హుడ్ ఆఫ్ పి అంటే విత్ రేడియస్ ఎప్సిలాన్ అని తీసుకున్నప్పుడు ఆ పర్టికులర్ రేడియస్లో మాత్రం ఎలాంటి పాయింట్స్ లేవు, ఈకి సంబంధించిన పాయింట్స్ లేవు. ఈ ఏదైతే ఈ పర్టికులర్ రేడియస్లో మనం చూసినప్పుడు అంటే నైబర్హుడ్ విత్ ఎప్సిలాన్ రేడియస్ ఇంటర్సెక్షన్ ఈ సబ్సెట్కి నైబర్హుడ్ ఇంటర్సెక్షన్ చేస్తే సో ఈ పర్టికులర్ రేడియస్ దగ్గర మాత్రం ఈకి సంబంధించిన ఎలాంటి పాయింట్స్ అనేది లేవు, ఆ నైబర్హుడ్లో లేవు. అంటే ఎప్సిలాన్ ఆఫ్ పి ఈజ్ ద నైబర్హుడ్ ఆఫ్ పి విచ్ డజంట్ కంటైన్ ఏ పాయింట్ ఆఫ్ ఈ అదర్ దెన్ పి అంటే పి కాకుండా వేరే సంబంధించిన ఏ పాయింట్స్ కూడా మనకి రాలేదు. సో మనకి ఇది లిమిట్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే మనకి లిమిట్ పాయింట్ కావాలంటే కంపల్సరీ కూడా ఆ నైబర్హుడ్లో ఏదైతే ఆ సబ్సెట్ అని తీసుకున్నామో ఈ కానీ ఏదైనా సరే ఆ సబ్సెట్ సంబంధించిన పాయింట్స్ నైబర్హుడ్లో ఉంటేనే మనం అది లిమిట్ పాయింట్ అని చెప్తాం. సో ఇక్కడ మనకి నైబర్హుడ్లో ఆ సబ్సెట్ సంబంధించిన ఏ పాయింట్స్ కూడా మనకి రానప్పుడు దాన్ని లిమిట్ పాయింట్ అంటామా. సో అప్పుడు పి అనేది పి ఈజ్ నాట్ ఏ లిమిట్ పాయింట్ ఆఫ్ ఈ. పి అనేది ఈకి లిమిట్ పాయింట్ కాదు. కానీ ఇది కరెక్టా? మనం స్టార్టింగ్ ఏమని అజ్యూమ్ చేసుకుందామండి, స్టార్టింగ్ మనం ఏం అజ్యూమ్ చేసుకున్నాం పార్ట్ 2లో మనం పి అనేది లిమిట్ పాయింట్ అని తీసుకున్నాం. మనకి ఇక్కడ ఏమొచ్చింది
పి అనేది లిమిట్ పాయింట్ కాదు అని వచ్చింది, అవునా? సో అంటే మనం ఇక్కడ ఎందుకు మిస్టేక్ పోయిందంటే మనం లిమిట్ పాయింట్ అని తీసుకున్నాం, ఇక్కడికి వచ్చేసరికి సొల్యూషన్ వచ్చేసరికి లిమిట్ పాయింట్ కాదు అని వచ్చింది. అంటే మనం ఎందుకు ఇది రాంగ్గా వచ్చింది అంటే మనం ఇక్కడ అజంప్షన్ ఒకటి చేసుకున్నాం, గుర్తుందా అండి? ఇందులో ఓన్లీ ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ మాత్రమే ఉన్నాయి ఆ సబ్సెట్కి సంబంధించిన, అంటే ఆ నైబర్హుడ్లో పి యొక్క నైబర్హుడ్లో ఓన్లీ ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయి అని తీసుకోవడం వల్ల ఇదంతా కూడా సొల్యూషన్ అనేది మనకి ఇక్కడ లిమిట్ పాయింట్ కాదని వచ్చింది. అంటే మనం ఏదైతే అజ్యూమ్ చేసుకున్నామో అది రాంగ్ అనమాట. అంటే పీలో ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ కాదు, ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ ఈ, అంటే ఈకి సంబంధించిన ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ అనేది ఉన్నాయి. ఇట్స్ ఏ కాంట్రడిక్షన్ టు అవర్ అజ్యూమ్షన్. అంటే మనం ఏమని రాసుకోవచ్చు, ఎవరి నైబర్హుడ్ ఆఫ్ పి యొక్క నైబర్హుడ్లో ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయి ఈకి సంబంధించినవి రాసుకోవచ్చు. సో దేర్ ఫోర్ ఎవరీ neighborhood of p contains infinite number of పాయింట్స్ ఆఫ్ ఈ ఉన్నాయని మనకు ప్రూవ్ అయింది. యూఎస్ మీకు ఇక్కడ ఒక డౌట్ కూడా రావచ్చు. ఫస్ట్ నేను ఆర్ అనే రేడియస్ తీసుకొని చెప్పాను, మరి ఇక్కడ ఎప్సిలాన్ రేడియస్ అనేది ఎందుకు తీసుకున్నామని కూడా మీరు అడగవచ్చు. ఇక్కడ మ్యాథమెటిక్స్లో వచ్చేసరికి ఒక చిన్న పర్టికులర్ కండిషన్ దగ్గర ఆ థీరం ప్రూవ్ కాకపోయినా కూడా సో ఈ రీజన్ వల్ల ఈ థీరం కాదు అనేసి చెప్పొచ్చు. అంటే డైరెక్ట్గా ఆ కండిషన్ ప్రూవ్ చేసినా సరిపోతుంది. సో దానికోసం ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ ఒరిజినల్ రేడియస్ ఆర్ తీసుకున్నప్పుడు మనకు ఆ థీరం ఓకే ఫైనైట్ దానికి కూడా ఎగ్జిస్ట్ అయినట్టు సమ్ పాయింట్స్ అనేవి ఈకి సంబంధించినవి వచ్చాయి. కానీ కొంచెం రేడియస్ తగ్గించి తీసుకున్నప్పుడు ఆ పర్టికులర్ రేడియస్లో మనకి రాలేదు. అంటే చిన్న కండిషన్ దగ్గర ఇది అంటే ఇక్కడ తగ్గించి తీసుకోవడం వల్ల మనకి ఈకి సంబంధించిన పాయింట్స్ ఏమీ రాలేదు. అంటే ఆ కండిషన్ మనకి సాటిస్ఫై చేయలేదు. కాబట్టి అందుకోసమే నేను ఎప్సిలాన్ రేడియస్ అనేది తీసుకున్నానండి. ఇక్కడ మీకు 2 నోట్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందంటే ఈ థీరంకి సంబంధించినవే. సో అంటే మనం మెట్రిక్ స్పేస్లో ఏదైనా ఒక ఫైనైట్ సెట్ తీసుకుంటే ఆ సెట్కి సంబంధించిన సెట్ ఆఫ్ లిమిట్ పాయింట్స్ ఉన్నాయి అనుకోండి, అవనేవి 5 అవుతుంది అనేసి ఫస్ట్ నోట్ పాయింట్ అండి. సెకండ్ వచ్చేసరికి ఎవరీ ఫైనైట్ సెట్ ఈజ్ క్లోజ్డ్ సెట్ ఇన్ ఎనీ మెట్రిక్ స్పేస్. అంటే మనకి ప్రతి ఫైనైట్ సెట్ కూడా మనకి క్లోజ్డ్ సెట్ అవుతుందండి. ఇవి 2 నోట్ పాయింట్స్ అండి.